హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ టెక్ ఇన్ఫో. నేను మహేంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక అద్భుతమైన లవ్ వాట్సాప్ స్టేటస్ వీడియో క్రియేట్ చేయడానికి ఒక మంచి లవ్ టెంప్లెట్ని అయితే తీసుకొచ్చాను. ఇది మీరు ఫుల్ స్క్రీన్ మోడ్లో క్రియేట్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ టెంప్లెట్లో మీకు నచ్చిన ఫోటో పెట్టుకొని, మీకు నచ్చిన సాంగ్ పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నేను క్రియేట్ చేసిన డెమోను చూడండి. మీకు డెమో నచ్చితే అందులో మీకు నచ్చిన ఫోటో పెట్టుకొని, మీకు నచ్చిన సాంగ్ పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఇక్కడైతే నేను కాపీరైట్ మ్యూజిక్ వాడాను. మీరైతే మీకు నచ్చిన సినిమా సాంగ్ ఏదైనా పెట్టుకోండి. నేను ఇదే టెంప్లెట్కి సినిమా సాంగ్ పెట్టి నా టిక్టాక్లో అప్లోడ్ చేశాను. సో మీరు ఆ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. మీరు దీనికోసం 3 ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి లవ్ టెంప్లెట్, రెండవది బ్యూటీ రాక్ అనే ఒక జేపీఈజీ ఇమేజ్, అండ్ మూడవది రెడ్ కలర్ ఇమేజ్ ఉంటుంది. ఇవి 3 మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డిస్క్రిప్షన్లో సెకండ్ అంటే 2వ నెంబర్ వేసి డౌన్లోడ్ లింక్ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మీరు అందులోకి వెళ్తే మీకు టెంప్లెట్ వీడియో అండ్ 2 ఇమేజెస్ డౌన్లోడ్ అని చూపిస్తూ ఉంటుంది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. అయితే మీ దగ్గర కైన్మాస్టర్ ప్రో వెర్షన్ లేకపోతే సో మీరు ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకొని ఉంటే అది తీసేసి డిస్క్రిప్షన్లో ప్రో వెర్షన్ ఇస్తున్నాం. ఎందుకంటే మీకు ప్రోలో చాలా ఫీచర్స్ ఫ్రీగా వస్తాయి కాబట్టి వాటితోనే ఈ పని అంతా ఉంటుంది. సో అప్గ్రేడ్ అవ్వండి. అయితే మీరు ఇంకా ఈ ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మీకు నచ్చినట్లు ఆసామనో గుడ్డానో ఏదో ఒకటి మంచి కామెంట్ చేయండి. సో ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ప్లస్ ఐకాన్ పైన ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ 16:9 అండ్ 19:16 అండ్ 1:1 అని ఉంటుంది. ఇక్కడ 19:16 అని ఉంటుంది మధ్యలోది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మీకు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీడియా పైన ట్యాప్ చేసి మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారు వాళ్ళ ఫోటోని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇలా వచ్చింది కదా. వస్తే ఈ ఫోటో కదులుతుంది. ఇలా ఫస్ట్కి తీసుకొచ్చి మీరు ఫోటో పైన ట్యాప్ చేస్తే కత్తెర పక్కన క్రాప్ సింబల్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఈ ఫోటోని కరెక్ట్గా పాయింట్లో పెట్టుకోండి. సో మీకు ఎక్కడ వరకు కరెక్ట్గా కావాలో సో ఫింగర్స్తో జూమ్ చేసుకొని పెట్టుకోండి. పెట్టేసిన తర్వాత ఇక్కడ మీకు లాక్ బటన్ ఉంటుంది. ఈ లాక్ పైన ట్యాప్ చేయండి. అంటే ఈక్వల్ బటన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేస్తే లాక్ అయిపోతుంది. దీన్ని పట్టుకొని 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేయాల్సి ఉంటుంది. ఇమేజ్ పైన టచ్ చేసి ఇమేజ్ చివర పట్టుకొని ఇలా 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఎందుకంటే వాట్సాప్ స్టేటస్ 30 సెకండ్స్ ఉంటుంది. ఇలా డ్రాగ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే సో మళ్ళీ లేయర్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేసి మీరు ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న టెంప్లెట్ ఉంటుంది కదా, దాన్ని ఇంపోర్ట్ చేసుకోండి. సో టెంప్లెట్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఇలా టెంప్లెట్ వస్తుంది కదా. ఇక్కడ కత్తెర పక్కన స్ప్లిట్ స్క్రీన్ సింబల్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వైట్ బాక్స్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మళ్ళీ టెంప్లెట్ పైన ట్యాప్ చేసి టచ్ చేసుకొని ఇలా కిందకు వస్తే బ్లెండింగ్ ఆప్షన్ అని ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ బటన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి పైన ఓకే చేయండి. ఓకే చేశారు కదా. మళ్ళీ టెంప్లెట్ పైన సెలెక్ట్ చేసుకొని ఇలా కిందకు వస్తే కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కలర్ పూర్తిగా పెంచండి. రెండోది కొంచెం పెంచండి. సో ఒక 17 అలా పెంచేసి పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. సో ఈ టెంప్లెట్ అయితే దీనికి అప్లై అయిపోయింది. మళ్ళీ ఇమేజ్ పైన ట్యాప్ చేసి ఇలా కిందకు వస్తే మీకు లాస్ట్ ఆప్షన్ చూడండి, విగ్నేటెడ్ అని ఉంటుంది. దీన్ని ఎనేబుల్ చేయండి. సో ఎనేబుల్ చేశారు కదా, పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ లేయర్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేసి ఇక్కడ ఏం చేస్తారంటే మీరు చెప్పాను కదా రెడ్ కలర్ ఇమేజ్ ఉంటుందని, దాన్ని ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇలా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం పెద్దగా చేసుకోండి. ఇలా పెద్దగా చేసుకొని ఇలా కిందకి రానిచ్చి సో ఇలా ఆప్షన్స్లో కిందకు వస్తే మీకు బ్లెండింగ్ అని ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేసి స్క్రీన్ అనే బటన్ ఉంటుంది. ఇక్కడ ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి ఇలా టిక్ మార్క్ పైన ట్యాప్ చేసి మళ్ళీ ఈ ఇమేజ్ పైన ట్యాప్ చేసి కొంచెం దీన్ని పెద్ద చేయండి. సైజు చాలా వరకు పెద్దది చేయండి. చేసి ఇలా కిందకి తీసుకొచ్చి ఇలా కింద పెట్టేయండి. సో ఇలా కింద పెట్టేసి దీన్ని 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేయండి. సో ఇది పూర్తిగా ఈ టెంప్లెట్తో పాటు వస్తుంది 30 సెకండ్స్. తర్వాత ఫస్ట్కి వచ్చేసి మీరు ఏం చేస్తారంటే లేయర్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేసి నేను ఒక ఇమేజ్ అని చెప్పాను కదా బ్యూటీ రాక్ అని ఉంటుందని, సో దాన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇలా ఇంపోర్ట్ చేసుకొని దాన్ని రొటేట్ చేయండి. పైన రొటేట్ బటన్ ఉంటుంది. దాన్ని మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఇలా సెట్ చేసుకోండి. కొంచెం సైజ్ పెద్దగా చిన్నగా పెట్టుకొని సో ఇలా పెట్టేశాను. దీన్ని మళ్ళీ 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేస్తున్నా. సో డ్రాగ్ చేసేసాను. ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి. సో ప్లే చేస్తున్నా చూడండి. ఈ టెంప్లెట్కి ఇమేజ్ అయితే అప్లై అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆడియో బటన్ పైన ట్యాప్ చేసి కిందకు వస్తే ఫోల్డర్స్ అని ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీరు ఎందులో అయితే మీ సాంగ్ ఉందో దాన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సాంగ్ ఇంపోర్ట్ చేసుకున్నాను నేను. ప్లస్ పైన ట్యాప్ చేసి ఇక్కడికి ఇంపోర్ట్ అయిపోతుంది. సో సాంగ్ కూడా వచ్చేసింది. పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేశాను. సో ఇప్పుడు ఏం చేస్తారంటే షేర్ సింబల్ పక్కన గేర్ ఐకాన్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఆడియో ఫేడ్ అవుట్ అన్నదాన్ని టిక్ తీసేయండి. తీసేసి పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేసి సో ఇక్కడ షేర్ బటన్ పైన ట్యాప్ చేసి ఇక్కడ 4Kలోనా 1080లోనా మీకు నచ్చింది పెట్టుకొని సో ఇక్కడ మీకు నచ్చింది పెట్టుకొని
పెట్టుకుని 4K 720 1080 మీకు నచ్చింది పెట్టుకుని నేను 1080లో పెట్టి 30 సెకండ్స్ ఫ్రేమ్ రేట్ పెట్టి ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేశాను. ఈ విధంగా ఈ టెంప్లెట్లో మనకు నచ్చిన ఫోటో పెట్టుకుని మనకు నచ్చిన సాంగ్ పెట్టుకుని ఒక మంచి లవ్ వాట్సాప్ స్టేటస్ వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది వీడియో, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి, మీరు కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.